అనుకున్నది సాధించేదాకా నీ యొక్క సోల్, నీ యొక్క గోల్ గురించి ఆలోచించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు ఎడ్యుకేషన్లో ఏ విధంగా రాణిస్తారు, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకి వైవాహిక జీవితంలో, అదేవిధంగా ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ అంటే హైయర్ ఎడ్యుకేషన్, ఆలోచన విధానం, క్రియేటివిటీ, ఇవన్నీ చూస్తే 5వ స్థానం. 5వ స్థానాధిపతి శనేశ్వరుడు 6లో ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా రాణించగలుగుతారు. కానీ అందులో రాహు ఉన్నారు కాబట్టి మంచి మంచి తెలివితేటలు కలిగి ఉన్న జిజ్ఞాస ఉన్నా కూడా రాత్రిపూట ఎక్కువగా మేలుకోవటం, సోషల్ మీడియాకు కాస్త ఎక్కువగా చూడటం, ఇలాంటి వాటి వల్ల నిద్ర తక్కువగా ఉండటం వల్ల అసహనం, చికాకు ఉండి ఫోకస్ తగ్గే అవకాశం ఉందండి. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్. రాహు 5వ స్థానంలో ఉంటే సహజంగానే అలాంటి ఇబ్బందులు వస్తాయండి ఎవరికైనా కూడాను. కాబట్టి బీ ఫోకస్, బీ విజిలెంట్. మరి గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు ఎవరైనా రాస్తూ ఉంటే అలాంటి వారికి ఈ మాసంలో మంచి అనుకూలత కనబడుతుంది. పర్టికులర్గా 2వ వారం తర్వాత, అంటే 2వ వారం 15 నుండి మాసాంతం వరకు కూడా బాగుంటుంది అని చెప్పాలండి. ప్రేమ విషయంలో చూస్తే రాహు 5వ స్థానంలో ఉన్నారు, పంచమాధిపతి శని 6వ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటంటే ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది, ప్రయాణాలు చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కుజుడి దృష్టితో కూడా చూడబడుతూ ఉంటారు కాబట్టి తీర్చిన మాట పట్టింపులు కూడా వచ్చే అవకాశం కాస్త ఉంది. కాబట్టి ఈగోని పక్కన పెడితే సరిపోతుంది. వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అయ్యానంటే, వృత్తికి సంబంధించిన గ్రహం చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి వృత్తి స్థానాన్ని ఏదైనా చూస్తున్నాయంటే వృత్తి స్థానానికి కోణంలో ఈ యొక్క శనిశ్చరుడు ఉంటారండి. 9వ స్థానం భాగ్యంలో రవి, బుధ, గురువు ఉన్నారు. అంటే మొత్తంగా ఏంటంటే వృత్తి విషయంలో కాస్త పని ఒత్తిడి ఉంటుంది, కానీ చివరికంతా మీ యొక్క టార్గెట్స్ రీచ్ అవుతారు అని చెప్పవచ్చు. మరికొంతమందికి ప్రమోషన్తో కూడుకున్న బదిలీలు ఉంటాయి, మరికొంతమంది ప్రాజెక్టులు మారే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ మాసంలో ఏంటంటే బాస్ మీ యొక్క పైవారు ఇచ్చిన పనిని, అప్పచెప్పిన పనిని రిజెక్ట్ చేయకుండా, తిరస్కరించకుండా కష్టించి పని చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి దీని ఇంపాక్ట్ నెక్స్ట్ మంత్లో గోచారంలో ఇంకా పాజిటివ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మీకు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పాలండి. కాబట్టి హార్డ్ వర్క్ ఉన్న రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది ఈ తులారాశి వారికి అన్నప్పుడు 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా వ్యాపారంలో ఖర్చులు ఉంటాయి. ఇండస్ట్రీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, పరికరాలు రిపేర్ అవ్వటం, ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధమైన ఖర్చులు పెరగటం, రిపేర్లు, రీప్లేస్మెంట్స్ అనేవి కాస్త ఉంటాయండి. 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మీకు లాభాల బాటలో ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు పనికి వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు 7వ స్థానంలో ఉండి మీ యొక్క రాశి మీద శుక్ర దృష్టి ఉంది కాబట్టి మంచి ఆకర్షణీయత ఉంటుంది.